ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, మీకు ఫోన్ వచ్చింది. నాకా? ఎవరు చేశారు? తెలీదు సార్. ఫోన్ ఎక్కడ? రిసెప్షన్లో ఉంది సార్. హలో శనుబావా, ఆద్యకి ఇప్పుడు ఎలా ఉంది? రామా, నువ్వా? స్పృహలోకి వచ్చిందా? రాలేదు రామా. అవతల అత్తయ్య పరిస్థితి ఏంటి? ఏమైంది రామా? అమ్మా నిర్దోషిగా బయటకు వచ్చేసింది బావా. నేనిప్పుడు అమ్మని తీసుకుని ఆద్యం చూడ్డానికి బయలుదేరాను. అవునా? అత్తయ్య నిర్దోషిగా బయటకు వచ్చిందా? ఎలా ఎలా రామా? అది బావా, ఆ హడావిడిలో వీడియో సేఫ్టీ కోసం నా ఫోన్కి కూడా పంపించుకున్నాను. కానీ ఆద్యకి ఇలా జరిగిందని ఆ హడావిడిలో నేను అది మర్చిపోయాను బావా. అదే వీడియో సరైన టైంకి జడ్జి గారికి చూపించి ఆ ప్రభాస్ని లోపలేపించి అమ్మని బయటకు తీసుకొచ్చాను బావా. ఏది ఒకసారి అత్తయ్యకి ఫోన్ ఇవ్వు. సినయ్య, అత్తయ్య, మీరు విడుదలయ్యారు కదా అత్తయ్య. ఈ టైంలో నేను ఆద్య కూడా అక్కడ ఉంటే బాగుండేది. అవును సినయ్య, ఈ సమయంలో నేను బయటకొచ్చానన్న సంతోషం కన్నా నా వల్ల ఆద్యకల జరిగిందన్న బాధే నన్నెక్కువ వెంటాడుతుందయ్యా. వస్తున్నాం సినయ్య, ఆద్య దగ్గరికే వస్తున్నాం. నేను, మీ మామయ్య, రామ, శౌర్య అందరం కలిసి వస్తున్నాం. సినయ్య, ఈ లోపల ఆద్య స్పృహలోకి వస్తే చెప్పు. సరే అత్తయ్య, చెప్తాను. ఆద్య, ఆద్య, నువ్వు కళ్ళు తెరిచేసరికి అత్తయ్య నిర్దోషిగా బయటకొచ్చి నీ ముందు ఉండాలని ఏదైతే కోరిక కోరుకున్నావో ఆ కోరిక నిజమైంది ఆద్య. అత్తయ్య నిర్దోషిగా విడుదలై నేరుగా నీ దగ్గరికే వస్తుంది ఆద్య. ఆద్య, విన్నావా ఆద్య? విన్నావా? ఏమన్నావు? పెద్దమ్మ నిర్దోషిగా విడుదలైందా? నిజమే చెప్తున్నావా? నీ మీద ఒట్టు ఆద్య, నిజం. మీరు తీసిన వీడియో వల్లే అత్తయ్య నిర్దోషిగా విడుదలైంది. రామలక్ష్మి నాకు ఫోన్ చేసి చెప్పింది. అత్తయ్య కూడా నాతో మాట్లాడింది. నేను మామయ్య కలిసి ఆద్య దగ్గరికే వస్తున్నామని చెప్పింది. పెద్దనాన్న పెద్దమ్మతో కలిసి నా దగ్గరికి వస్తున్నారా? అవునాద్య, ఇన్నాళ్ళకి అత్తయ్య మావయ్యలని కలపాలన్న నీ కోరిక నెరవేరింది. అత్తయ్యని నిర్దోషిగా బయటికి తీసుకొస్తానన్న నీ మాట నిలబడింది ఆద్య, నిలబడింది.
ఆద్య ఆద్య ఏం చేస్తున్నావు ఆద్య? ఆద్య ఆద్య ఏం చేస్తున్నావు? ఆద్య 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 హై! ఆద్య ఏం చేస్తున్నావు? ఆద్య 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 ఏం చేస్తున్నావు? ఆద్య చాలు. నువ్వు చేసిన పని మర్చిపోయావా? ఆద్య ఆద్య ఒకసారి నా మాట వినాద్య ప్లీజ్. ఆద్య ఏమైంది ఆద్య? చాలు. పెద్దమ్మ పెదనాన్న కలిసిపోయారు. పెద్దమ్మ నిర్దోషిగా బయటికి వచ్చింది. పెద్దమ్మ బయటికి వచ్చాక క్షణం కూడా ఇక్కడ ఉండనని చెప్పాను కదా. ఆద్య ఆద్య నేను చెప్పేది ఒకసారి విను. ఆద్య 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 ప్లీజ్. ఆద్య ప్లీజ్. ఆద్య నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి ఆద్య? నా పరిస్థితి నీకు పట్టదా? అందరి గురించి ఆలోచించే నువ్వు నా గురించి ఆలోచించవా? ప్లీజ్ ఆద్య. ఆలోచించాలా? హ? నీ గురించి ఆలోచించాలా? మా నాన్నని నీళ్ళల్లో తోసేసి చంపే ముందు నా గురించి ఆలోచించావా నువ్వు? బలవంతంగా నా మెడలో తాళి కట్టే ముందు నా గురించి ఆలోచించావా నువ్వు? ఆద్య ఆద్య నేను నిద్రపోతున్నప్పుడు ముద్దు పెట్టుకునే ముందు నా గురించి ఆలోచించావా నువ్వు? ఆద్య ప్లీజ్. ఆద్య నిన్నటిదాకా వేధించి నా మనసుని ముక్కలు చేసిన నీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఆలోచించను కూడా. ఆద్య ఆద్య వెళ్తున్నాను. ఆద్య ఆద్య అది కాదు ఆద్య. అలా అనక ఆద్య. ఎక్కడికి వెళ్ళకు. ప్లీజ్ ఆద్య ప్లీజ్. నన్ను వదలకపోయినా నన్ను వేధిస్తూ నా వెంటొచ్చినా నా మీద ఒట్టే. నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవు లేవే ఇరు జగములు వేరే ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.